అమాలేకీలు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీలతో తరతరములకు యుద్ధమనను. ఆయన సింహాసనముక లేదు, మనకు విరోధంగా శత్రువు చేస్తున్నాడు, కానీ అదే ఆయన ఎలా తీసుకుంటున్నాడు? ఆయన నా సింహాసనకు అంటే అక్కడ సింహాసనం అంటే ఎవరు? ఆయన సింహాసనం అంటే నువ్వు నేనే. మనము దేవుని సింహాసనం అంట. అలా ట్రీట్ చేస్తున్నాడు మనల్ని ఆయన. ఆయన అంటాడు తరతరములకు యుద్ధమే. అంటే అమాలేకుల్ని ఆయన ఎప్పుడో చంపేశాడు. ఫ్యూచర్లో ఏ శత్రువైనా సరే నా కుమారుల జోలికి వస్తే, నా కుమార్తెల జోలికి వస్తే, నా సింహాసనం జోలికి వస్తే తరతరముల వరకు కూడా యుద్ధము వారు చేయరు, నేను చేస్తాను నా పిల్లల పక్షముగా. నోటి ఖడ్గము చేత వారిని హతమార్చేదను. ఆయన మాట రిలీజ్ చేస్తే చాలు వాడు నశించిపోతాడు. ఆయన సింహాసనంగా మార్చబడ్డావా? ఆయన సింహాసనంగా ఉన్నావా?